అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. కీలక నిర్ణయం దిశగా సర్కార్ అయితే అడుగులు వేస్తుందండి. 12వ పీఆర్సీ మధ్యంతర వృత్తికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్. డిఏ, పీఆర్సీ, ఐఆర్, ఏపీజీఎల్ఐ, పీఎఫ్, సిపిఎస్. ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 6,200 కోట్ల బకాయిలకు సంబంధించి విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానికి సంబంధించి బకాయిలు కూడా ఇప్పుడిప్పుడే ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఈ తరుణంలో డిఏ బకాయిలు, 12వ పీఆర్సీ మధ్యంతర వృత్తి ప్రకటనకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు సంబంధించి హర్షణీయం అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే 6,200 కోట్లను విడుదల చేయడంపై తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాసు, శ్రీరామ్ శెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు చెల్లించకపోవడంతో పేరుకుపోయిన ఏపీఎఫ్ఓ, ఇక ఏపీజీఎల్ఐ, సిపిఎస్ఓ బకాయిల చెల్లింపులకు నిధులు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు గారు ఆదేశాలు ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులున్నా సరే అంత పెద్ద మొత్తం ఇచ్చి వేతనజీవుల పక్షపాతిగా సీఎం నిరూపించుకున్నారు. అలాగే పీఆర్సీ చైర్మన్ నియామకము, పెండింగ్ డిఏలపైన కూడా ప్రకటన చేయాలని కోరడం జరిగింది. అయితే ఈ 6,200 కోట్ల బకాయిలకు సంబంధించి టీఎఫ్ఓ, ఏపీజీఎల్ఐ, సిపిఎస్ బకాయిలకి సంబంధించి ఈ 3 పెండింగ్ బిల్స్కి కింద ఈ 6,200 కోట్లు జమ చేయబోతున్నారండి. అలాగే ఈ ఉద్యోగులకి సంబంధించి ముందుగా జీతాలు ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఐకాసా. సమగ్ర శిక్షా అభియాన్లో ఉద్యోగులకు మార్చి నెల జీతాలను ముందస్తుగా విడుదల చేయడంపై ఏపీ సమగ్ర శిక్షా అభియాన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ సమైక్య ఐకాసా చైర్మన్ ప్రధాన కార్యదర్శులు కాంతారావు, కళ్యాణిలు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఇక ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుందని, ఇదే దృక్పథంతో హెచ్ఆర్ పాలసీ అమలు, మినిమం టైం స్కేలు, జీతాల పెంపు, పదవి విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు వంటి వాటిని పరిష్కరించాలని కోరడం జరిగింది. సో ఈ విధంగా ప్రభుత్వానికి సంబంధించి, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం చర్యలు అయితే తీసుకోవాలండి. సో ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న తరుణంలో త్వరలోనే అన్ని సమస్యలు కూడా క్లియర్ అవుతాయని ఆశిద్దాం. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.